మీకు ఈరోజు చెప్పే క్లాసు చాలా చాలా ఇంపార్టెంట్ క్లాస్. ఈ క్లాస్ ఏంటంటే చాలామంది పెన్సిల్ ఆర్ట్ అనేది ఒకటి ఉంటుంది. కలర్స్ ఏమీ లేకుండా పెన్సిల్తోనే మనం చాలా అందంగా చేయొచ్చు. అయితే పెన్సిల్ ఆర్ట్ చేసేటప్పుడు చాలామందికి ఏం యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలో అస్సలు తెలియదు. కానీ మెయిన్ పాయింట్ ఏంటంటే పెన్సిల్ ఆర్ట్కి ఒకే పెన్సిల్ తీసుకుని మనం అంతా ఒకటే రుద్దేస్తాం. అది చాలా చాలా తప్పు. ఫస్ట్ దాంట్లో ఏంటంటే పెన్సిల్ ఆర్ట్కి మీరు గుర్తుపెట్టుకోండి, ఏమేమి ఐటమ్స్ యూజ్ చేయాలి ఇది తెలిస్తే మీరు ఈజీగా చేయొచ్చు. దీనికి ఫస్ట్ కావాల్సిన ఐటమ్స్, పెన్సిల్ ఆర్ట్కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చెప్తున్నాను. ఈ ఐటమ్స్ మీరు తర్వాత తెచ్చుకున్నట్టయితే మనం క్లాస్లో పెన్సిల్ ఆర్ట్ ఎలాగో స్టార్ట్ చేసేయచ్చు. ఓకేనా? సో ఇందులో ఏమీ లేదురా. ఫస్ట్ వన్ ఒక వైట్ చార్ట్ కామన్. చార్ట్ ఖరీదు ఎంత ఉంటుంది? అయితే 5 రూపీస్ 10 రూపీస్ ఉంటుంది. కానీ దాని మీద నీట్గా డ్రాయింగ్ వేస్తే 500 నుంచి 5000 వరకు కూడా మనం అమ్మొచ్చు. సో ఇది ఎలాగా? ఒక వైట్ షీట్ తీసుకోవాలి. రెండవది ఒక ప్లాస్టర్ తీసుకోండి. ప్లాస్టర్ అందరూ మీకు తెలిసిందే, ఒక వైట్ ప్లాస్టర్ కానీ డబల్ టేప్ కానీ. ఇప్పుడు వైట్ చార్ట్ చుట్టూరు ప్లాస్టర్ వేసేయండి. ప్లాస్టర్ ఎందుకు వేస్తున్నాం? వాటర్ కోసం. అర్థమైందా? ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత మీరు ఏ డ్రాయింగ్ అయితే వేయాలనుకుంటున్నారో ఆ డ్రాయింగ్ని ఫ్రంట్ పట్టుకుని మనం వైట్ చార్ట్ మీద నార్మల్ పెన్సిల్తో డ్రా చేయండి. అర్థమైందా? నార్మల్ పెన్సిల్తో డ్రా చేయండి. నార్మల్ అని ఎందుకంటాను? పెన్సిల్లో కూడా రకాలు ఉన్నాయి. హెచ్బి నుంచి దగ్గర 10B వరకు ఉన్నాయి. కానీ మనకి తెలియక ఏం చేస్తామంటే హెచ్బితో కళ్ళు అదే, తల అదే, ముఖం అంతా ఒకే దాంతో చేసేస్తాం. మీరు అలా చేస్తే మాత్రం పెన్సిల్ ఆర్ట్ కరెక్ట్గా రాదు. మీరు పెన్సిల్ ఆర్ట్ రావాలి అంటే కరెక్ట్గా ఈ సెట్ ఉండాలి, పెన్సిల్ సెట్. అది కొనుక్కోండి. హెచ్బి నుంచి దగ్గర 10B వరకు పెన్సిల్ సెట్ అంటే వేస్తారు మీకు. ఇప్పుడు పెన్సిల్ సెట్ తీసుకున్నాం, వైట్ పేపర్ తీసుకున్నాం. ఇప్పుడు హెచ్బి లాస్ట్ది హెచ్బి లైట్గా రాస్తారు, 2B కొంచెం డార్క్గా రాస్తారు, 8B 10B బాగా డార్క్గా రాస్తారు. ఇప్పుడు అవుట్లైన్ చేయాలి మనం పెన్సిల్తో. ఏ పెన్సిల్ తీసుకోవాలి? హెచ్బి తీసుకోవాలి. ఎందుకని హెచ్బి? బాగా లైట్గా రాసే పెన్సిల్ అదే. తప్పు వస్తే మనం రఫ్ చేసుకున్నాం. ఈ రఫ్ చేయడానికి హెచ్బి పెన్సిల్ అయితే బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు హెచ్బి పెన్సిల్తో వైట్ పేపర్ మీద డయాగ్రామ్ అవుట్లైన్ డ్రా చేసాం. ఇప్పుడు అవుట్లైన్ డ్రా చేసిన తర్వాత దానికి షాడో అలాగే డార్క్ ఈ రెండు చేయాలి మనం. ప్రతి బొమ్మలో కూడా లైట్ డార్క్ అనేవి రెండు ఉంటాయా? లైట్ డార్క్. లైట్ డార్క్ అంటే ఏంటి? వెలుగు పడేది. ఒక బొమ్మ మీద షాడో పడుతుంది, ఎండ లేకపోతే లైటింగ్ పడుతుంది, అదేమో లైట్. ఆ మిగతా డార్క్ అంతా డార్క్ లెక్కలు వస్తాయి, లైట్ డార్క్. ఇప్పుడు బొమ్మ వేసేసారు అనుకోండి, దీనికి షేడింగ్ చేయడానికి 4 ఐటమ్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. 4గింట్లో ఏ ఒకటి ఉన్నా పర్వాలేదు. ఫస్ట్ది ఇయర్ బడ్స్. మీరు చెవిలో మనం తిప్పుకుండా మీ అందరికి తెలిసిందే, ఇయర్ బడ్స్ 10 రూపీస్ ఉంటుంది అంతే. అది ఒకటి కొనుక్కోండి. అది లేదు టిష్యూ పేపర్ కొనుక్కోండి. టిష్యూ పేపర్ మీకు తెలిసిందే, మరి హ్యాండ్ వాష్ చేసుకుంటే ఎక్కువ యూజ్ చేస్తాం. ఒకటి ఇయర్ బడ్స్, రెండోది టిష్యూ పేపర్, మూడోది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మన బుక్ స్టాల్లో పేపర్తో తయారు చేసినటువంటి కొన్ని ఐటమ్స్ వచ్చాయి. వాటిని ఏంటంటారంటే స్టంప్స్. స్టంప్స్ అంటే పెన్న కింద ఉంటాయి, వైట్గా ఉంటాయి, అన్నీ 5 రకాలు ఉంటాయి అందులో. అదొక సెట్ ఇస్తారు మీకు. దీన్ని
పెన్సిల్తో డ్రా చేసినట్టే చేసి షేడ్ చేసుకోవచ్చు బాగా. లాస్ట్ సార్ నా దగ్గర టిష్యూ పేపర్ లేదు, ఇయర్ బడ్స్ లేవు, లేదా స్టంప్స్ లేవు అనుకుంటే ఏమీ లేదు, చిన్న న్యూస్ పేపర్ కానీ లైట్ వెయిట్ ఏదైనా పేపర్ తీసుకుని అవుట్లైన్ షేడింగ్ చేస్తే డయాగ్రామ్ ఈజీగా వస్తుంది. అర్థమైనా? ఈ పెన్సిల్ షేడింగు కరెక్ట్గా చేస్తే మన రియల్ కలర్ పిక్ కంటే చాలా బాగుంటుంది. అర్థమైందమ్మా? మరి అసలు ఆ పెన్సిల్ ఆర్ట్ని అవుట్లైన్తో ఎలా చేయాలి, ఏం చేస్తే బాగా వస్తుందన్నది నేను మనం తర్వాత క్లాసులోనే డయాగ్రామ్ వేసే బొమ్మ, ఆ పక్కన వేస్తున్న డయాగ్రామ్, ఈ రెండు పక్క పక్కన పెట్టి చేసి చూపిస్తాను. నెక్స్ట్ క్లాస్ చాలా చాలా ఇంపార్టెంట్. పెన్సిల్ ఆర్ట్ డ్రా చేయడం ఎలాగో మీకు చెప్తున్నాను. ఇదే క్లాసు ఆన్లైన్లో గంటకి 800 తీసుకుంటున్నారు బయట. అర్థమైందా? కానీ ఈ పెన్సిల్ ఆర్ట్ మీకు వస్తే కనుక చాలా చాలా యూజ్ అవుతుంది. దాన్ని మ్యారేజెస్కి కానీ బర్త్డేలకు కానీ లేదా మీ ఫ్రెండ్స్కి వాళ్ళ డయాగ్రామ్ వేసి ఇవ్వడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది. తర్వాత ఇది పెన్సిల్ ఆర్ట్ కరెక్ట్గా వస్తే సైన్స్లో బొమ్మలు కూడా మన పెన్సిల్తో డ్రా చేస్తాం కాబట్టి చాలా నీట్గా బాగా చేయడానికి ఉపయోగపడుతుంది. మరి పెన్సిల్ ఆర్ట్కి సంబంధించి నెక్స్ట్ క్లాసులో మీకు డయాగ్రామ్ వేసి చూపిస్తాను. ఇప్పుడు చెప్పిన క్లాస్ గుర్తుపెట్టుకోండి. పెన్సిల్ ఆర్ట్కి ఏమేమి మెటీరియల్ వాడాలి అన్నది ఈ క్లాస్లో చెప్పాను, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్లాస్ మాత్రం ఇవన్నీ తెచ్చుకుని రెడీగా ఉండండి. మనం నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో చాలా యూజ్ఫుల్ అయింది. ఒకవేళ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఒకవేళ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోలు మీ ముందు ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ.